యావరేజ్గా కొన్నింటిలో ఎక్కువ ఉంటాయి, కొన్నింటిలో తక్కువ ఉండొచ్చు. యావరేజ్గా పర్ బూత్ ఓటర్ల సంఖ్య 890. నెక్స్ట్ 13 మే 2024 5 గంటలకి 68.04% పోలింగ్ అయ్యింది అని మన చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ గారు ఆయన ప్రకటించారు. ఇది పత్రికలో వచ్చినటువంటి ఒక క్లిప్. సో 5 గంటలకు వారు ఇచ్చిన అంకె ప్రకారం, ఏపీ సీఓ గారు ఇచ్చినటువంటి అంకె ప్రకారం 68.04. 5 గంటల నుంచి 68. ఇందాక చెప్పాను కదా 68.04. ఈ 5 గంటల నుంచి 8 గంటల వరకు 68.12కి అయింది. 68.04 నుంచి 68.12 అంటే 5 గంటల నుంచి 8 గంటల వరకు 3 గంటల్లో 0.08% పెరిగింది. దానికి మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఆ 3 గంటల్లో పోలైనటువంటి ఓట్ల సంఖ్య 33,064. దయచేసి గుర్తుపెట్టుకోండి, మొత్తం రాష్ట్రంలో 43,000 చిల్లర బూతుల్లో 3 గంటల్లో పోలైనటువంటిది 0.08 అంటే 33,064 ఓట్లు. నెక్స్ట్ ఇండియా వాళ్ళ పోర్టల్లో ఉన్నటువంటి సమాచారం అన్ని స్టేట్స్తో పాటు మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ఫస్ట్. తర్వాత 11:45కి 8 గంటల నుంచి 11:45 వరకు ఫిగర్కి ఎప్పుడు 1% మించి వ్యత్యాసం లేదు. చరిత్ర మామూలుగా 0.5% ఎక్కువ వేసుకుంటే 1%. ఇక్కడ మనకి 12.562 24లో ప్రిలిమినరీ ఫిగర్ కి ఫైనల్ ఫిగర్ కి 12.62% వ్యత్యాసం. వాళ్ళకి ఒకసారి మళ్ళీ చూద్దాం. 5 గంటల వరకు అంటే 10 గంటలు 68.04 పోలింగ్. 5 నుంచి 8 గంటలు 3 గంటల్లో 0.08% పోలింగ్. 3 గంటల్లో 43,000 చిల్లర బూతుల్లో 33,000 ఓట్లు పోయాయి. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. ఒక్కసారి ఇది కొంచెం కాస్త మీరు ఇది మైండ్లో పెట్టి 3 గంటల్లో ఇది 3,000 బూతులు కాదు, మొత్తం స్టేట్ మొత్తం అన్ని బూతుల్లోనూ సరాసరి సగటున మీకు 3 గంటల్లో 33,000 ఓట్లు పోయాయి. కానీ 8 గంటల నుంచి 11:45 వరకు అంటే 3 గంటల 45 నిమిషాల్లో 8 లేదంటే వికలాంగులు వచ్చో మరొకడొచ్చో ఉంటే ఇంకెక్కువ పడుతుంది. లోపలికి వెళ్ళిన తర్వాత కాస్త విషయం తెలియనటువంటి వాడు ఉంటే అంతకన్నా ఎక్కువ ఎక్కడ వేయాలి ఏమేయాలి కంగారు పెడతారు విషయం చూడగానే. అవన్నీ ఉంటే ఇంకా ఇదంతా కూడా ఫాస్టెస్ట్ అన్నమాట. నెక్స్ట్ ఇది అయిన తర్వాత ఇది పట్టేటటువంటి టైం. అది కాకుండా పోలింగ్ సిబ్బంది ఉంటారు కదా, సిబ్బంది పొద్దున్న వాళ్ళు ఎన్ని గంటలకు వస్తారండి? పోలింగ్ 7 గంటలకు మొదలవుతుంది. కనీసం 5:30 రావాలి కదా, 5ంటికి వస్తారు. 5 నుంచి ఉన్నటువంటి వాళ్ళు సాయంత్రం వరకు మధ్యలో టీ బ్రేక్ తీసుకుంటారు, భోజనాలు వేస్తారు, కాస్త టాయిలెట్కి వెళ్తారు, వాష్రూమ్కి వెళ్తారు. కాస్త పొద్దున్న ఉన్నంత వేగంగా కాసేపు గంట తర్వాత 2 గంటల తర్వాత 3 గంటల తర్వాత ఉండదు, కొంత వేగం తగ్గుతుంది కదా. అలా వేగం తగ్గుతుంది. తర్వాత ఎవరైనా కాస్త వికలాంగులు లోపలికి వస్తూ ఉంటే ఇంకొంచెం ఎక్కువ టైం పడుతుంది. 10 గంటలు. క్లియర్?
8 గంటల నుంచి 5 గంటల నుంచి 8 గంటల వరకు 3 గంటల్లో పోలింగ్ ఎంతండి? ఓన్లీ 0.08. 7 ఓట్లు. 3 గంటల్లో 7 ఓట్లే పడ్డాయి. మామూలుగా 3 గంటల్లో 7 ఓట్లు పడ్డాయి. ఉన్న 3 గంటల్లో 74 మంది వచ్చారండి. ఒక్కొక్క బూత్కి ఆ 3,500 బూతుల్లో ఒక్కొక్క బూత్లోనూ సడన్ గా అంతకుముందు 7,000 వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు 74 మంది వచ్చారు. అంతకుముందు 606 అయిపోయారండి, తర్వాత 7,000 అండి, ఇప్పుడు 74 వచ్చారు. అంతేకాదు, ఆ తర్వాత ఇక 80.66 చేరాలంటే ఆ బూత్లో ఎన్ని ఓట్లు పడాలి? మొత్తం 724 ఓట్లు పడాలి. 724 ఓట్లు పడాలంటే 606, 7, 74 అయిపోతే ఇంకా ఎన్ని ఉన్నాయండి పడాల్సినవి? 30. కానీ ఎన్ని పడ్డాయి? వాళ్ళు చెప్తున్నట్టు ప్రకారం 490 ఓట్లు పడ్డాయి. కొంచెం ఏమన్నా అర్థమైందండి?